నా ధ్యానము మీద లక్ష్యముంచు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను. ఉదయమున నా ప్రాణం నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటుంది. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు. చెడుతనములకు నీ యొక్క చోటు లేదు. ఓకే, అందరూ కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. పరిశుద్ధుడ సర్వాధికారి జీవనగర యేసయ్య జీవస్పతి నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఆయన. అయ్యా, మరి ఉదయకరుస్తున్న తండ్రి, మరి ప్రాంతాలకు నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ప్రభు, ఈ స్థలమంతా నీ మహిమతో నింపబడుగాక తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడ మెండుగా కుమరింపబడుగాక తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభు, మా నోటికి మీరు ఊరగా ఉండండి. ఏ విధంగా చెప్పాలో మీరుండి మీరు నడిపించు అని వేడుకుంటున్నాం. మా నాలుకకు మీరు ఊరగా ఉండండి. పరిశుద్ధాత్మ కార్యములు మీ తలంపులు మాకు దయచు అని వేడుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా, తను ఇక్కడ చెప్పి ప్రతి మాట ఏ మాట కూడా వ్యర్థం కాపాడుతున్న తండ్రి. అయ్యా, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక తండ్రి, నీకు స్తోత్రాలకు వందనాలు. అయ్యా, చీకటి బంధకములన్నీ యేసు నామంలో ప్రతి కాడిని నిలబడుతున్న ప్రభావ నీకు వందనాలు. మీ సన్నిధిని ప్రసన్నత అనుగ్రహింపదయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తునామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. హల్లెలూయా. నిన్నే ప్రార్థించుచున్నాను. అమ్మా, ఇక్కడ యెహోవా నా మాటలు చెవిన పెట్టుము అంటే ఇక్కడ దావీదు భక్తుడు చేసే కీర్తన భాగం నుంచి ఎన్నో అనుభవం నుంచి మాట్లాడిన మాటలు. దావీదు భక్తుడు మామూలుగా చెప్పే మాటలు కావి. అవి అనుభూతులతో చేసిన మాటల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు అందరు? అమ్మగారు గారు మన విశ్వాసుల వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 సంవత్సరాలు మన రక్షణ పొంది అంటే నేను ఏరే విధంగా అంటున్నాను, మీరు ఏరే విధంగా ఊహించుకోవద్దు. మనం రక్షణ పొంది ఇప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది. మనం చేసే ప్రార్థన, మనం చేసే ధనులు దేవుని యొక్క పాదాల చెంతకు చేరుతుందా చేరుతలేదా ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన అపవాదిని మించి వెళ్ళాలి. హల్లెలూయా. అపవాది తంత్రములను మించి వెళ్ళినప్పుడే అప్పుడు దేవుని యొక్క పాదాల చెందబోతుంది. అప్పుడు మన ప్రార్థన ధనులు మనకు జవాబు వస్తుంది. మనం చేసే ప్రార్థన ఎట్లుందంటే 10 నిమిషాలు, 20 నిమిషాలు. ఈ 20 నిమిషాలు చేసే వరకు మనకు 2 గంటలకు గంట ప్రార్థన అనిపిస్తుంది మనకు. కానీ దావీదు ఏమంటుడు? దేవా, యెహోవా నా ప్రార్థనదని నువ్వు ఆలకించు అంటున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడి నడిచినవాడు, మనుషుల మీద ఆధారపడి నడిచినవాడు కాదు. ఆయన దేవుని మీద ఆధారపడి నడిచినవాడు కాబట్టి ఆయన గురుబత్త పెట్టుందంటే దేవుని మీద ఉంది. హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడే మనం అనేకమైన కార్యాలు మనం చేయగలుగుతాం. ఆయన వైపు చూసి మనం అడిగేసినప్పుడే మనం నడవలసిన గమ్యం నడుస్తుంది. ఎందుకంటే దావీదు అంత ఉన్నతమైన మాట పలుకుతుందంటాడా, పరిపూర్ణమైన మాట పలుకుతుండాయన. నా ప్రార్థనదని నువ్వు ఆలోచించు. మనం ఆలోచించాలి ఒకసారి. మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి చేయాలి. మనం చేసే ప్రార్థన మన పిల్లలకు కూడా అంగీకరించేటట్టు ఆవేదన కలిగిన ప్రార్థన చేయాలి. దావీదు కుమారులు 7 దమ్ములు ప్రార్థన చేసేవాడు. కన్నీరు ఆయన పనుకున్న బెడ్ సీటు కూడా తడిసేవాడు. మనం తడిస్తే మన కంటి పిండి చుక్క కూడా నీళ్ళు ఉంటుంది. కార్యాలు జరుగుతాయా? జరుగు. అందుకోసానికి మనం చేసే ప్రార్థనలో ఆవేదన కలిగి ఉండాలి. దేవునికి పరిపూర్ణ ఉదయంతో కలిగి ఉండి దేవునితో నడిచినప్పుడే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న 4-5 కదా, ఈ 4-5 ఏం డ్రైవర్ ఉందో అని మనం అనుకోవచ్చు. ఈ 4-5 ఆవేదనతో కూడి చేసిన ప్రార్థనే అది పరిపూర్ణంగా లేస్తుంది. హల్లెలూయా. అది పరిపూర్ణం కావాలంటే అది మీ మీదనే
ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు అక్కడనే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. ఆమె ఎన్ని రోజులు చేయగలుగుతుంది అట్లా? 1 సంవత్సరం చేయగలుగుతుంది, 2 సంవత్సరాలు చేయగలుగుతుంది. వస్తూ ఉంటే వేజీ భారీ అయిపోతుంటుంది. కాబట్టి బాధ్యతలు మనం మోసుకున్నప్పుడే ఆమె ఆనందించుకుంటూ ముందుకు నడుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నా దైవ సేవకుడు ఉన్నాడు, నా దైవ సేవకుడు లానకుంటూ నేను నడిపించగలుగుతా. బాధ్యత మొత్తం నా మీద పెడతాడు ఆయన, నేను బాధ్యతలు నేను తీసుకోగలుగుతా. నా భూమి కానీ ఆయనతో సలహా తీసుకోగలుగుతా. అప్పుడు మనం చేసే పరిచర్య పరిపూర్ణతగా దేవుడు దైవ సేవకుడు కూడా ఆనందిస్తాడు. మీ దైవ సేవకురాలు కూడా మిమ్మల్ని చూసి గర్వంగా ఆనందించగలుగుతుంది. హల్లెలూయా. అందుకోసానికి దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలంటే ఫస్ట్ నువ్వు పరిపూర్ణమై దేవుని సన్నిధిలో మనం గోచాడినప్పుడే పరిశుద్ధాత్మ కార్యములు ఈ సంఘంలో నిండుగా కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఒక్కొక్కరు టార్గెట్ చేసుకోవాలి. నువ్వు 1 సంవత్సరానికి నువ్వు ఒకరికి రక్షణ నడిపించిన, అమ్మ 1 సంవత్సరానికి ఒకరిని నడిపించిన, ఆ అమ్మ ఒకరిని నడిపించిన, ఈ అమ్మ ఒకరు నడిపించిన, సంవత్సరానికి 8 మంది ఆత్మలు వస్తాడు? 4 ఆత్మలు వస్తాయి. ప్రతి సంవత్సరం 4 ఆత్మల కోసం పోరాడితే నీ సంఘం ఇది పట్టుచాలని స్థలముగా నిలబడగలుగుతుంది. హల్లెలూయా. ఆ బాధ్యత కలిగి మనం నడిచినప్పుడే పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతాయి. అది దేవుని అడగాలి. ముఖ్యంగా దేవా, ఇతరులతో చెప్పేటప్పుడు నేను ఏ విధంగా చెప్పాలి, ఇతరులతో నేను నడిచేటప్పుడు నా క్రియలు ఎట్లుండాలి, నేను ఏ విధంగా దేవునితో నడవాలి, ఇతరులతో నేను ఏ విధంగా మాట్లాడాలని దేవుని అడిగి మనం ముందడి చేసినప్పుడు దేవుడు ఊహించిన రీతిగా నిన్ను నడిపించగలుగుతాడు. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. నీకు ఉదాహరణ చెప్తా నేను. 2010లో పక్కన ఆజంపేట అనే గ్రామంలో వచ్చిన పిల్లలు అలపాస్లో హైదరాబాద్ నుంచి భోజ్పూర్ నుంచి ఎదురుగా అపండం చేస్తారు. అంటే వాళ్ళు ఉన్న సంఘస్థులు కదా, ఆ సంఘస్థులు పిల్లలు అంత ఇమనస్తులు పిల్లలు ఉండేది. వాళ్ళు ఏమన్నదంటే, అన్న మీరు మా కాడికి వచ్చి మెసేజ్ చెప్పొచ్చు కదా, వాక్యం చెప్పొచ్చు కదా అంటే, మనం వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళు మన కాడికి వచ్చి, వాళ్ళు వాళ్ళ కాడికి వెళ్ళి మనం మన కాడికి వచ్చినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏమైందంటే, ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మంచిగా జరుగుతున్నాయి ప్రార్థన. ఆ పాస్టర్ గారికి వ్యతిరేకం అంటే, నువ్వు వచ్చి నా పిల్లలు గుంజుకోగలవా, నువ్వు వచ్చి నా సంఘాన్ని చెడగొట్టవా, నేను నువ్వు రమ్మంటే ఎందుకు వస్తున్నావా, నాకు ఒకసారి ఫీజు లేదు, నేను మీ సంఘాన్ని నేనెందుకు ఎడగొడతా పాస్టర్ గారు, మీ పిల్లలు రమ్మన్నారు, మీరు వచ్చిన వాక్యం చెప్పమన్నారు, వాక్యం చెప్పిన, మీ పిల్లలు బలపరచకపోతున్నా కానీ మీ సంఘాన్ని చెడగొట్టే రీతిగా మీకు మీకు పొద్దుంటే పరిపూర్ణంగా బంద్ అవుతా, నాకు అవసరం లేదు, నా సంఘం మాకుంది, నేను నడిపించుకునేంత స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు, కానీ మీ చెడగొట్టే స్థితిలో లేదు. అయితే నువ్వు రాకు, మా పిల్లలంతా పెట్టుకోరు, మా పిల్లలంతా నీట్ అయ్యమంటే నువ్వు మా సంఘస్థులంతా నువ్వే తీసుకుపోతానికి రెడీ అవుతుంది, నాకు అవసరము లేదు. అయ్యా, ఆ మాట అపొస్తలుడైన పౌలు కూడా సంఘాలను కట్టుకుంటూ పోయినా కానీ సంఘాలు తీసుకుంటూ పోయినా ఎక్కడ ఉందో బైబిల్లో ఎక్కలేదు. సంఘాలు స్థిరపరచుకుంటూ పోయినాయి. మనం కూడా అపొస్తలులతో చెప్పిన మాట ఏదైనా, అయ్యా అపొస్తలుడైన పౌలు కూడా సంఘాలను బలపరుచుకుంటూ పోయింది కానీ సంఘాలను విలుగొట్టుకుంటే ఎక్కడ లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రమ్మంటే వస్తా, వద్దంటే. ఇప్పుడు ఆ సంఘం ఏమైంది తెలుసా, వాళ్ళ నుంచి 3 ఆత్మలు అన్నిలో కలిసినాయి. హల్లెలూయా. అల్ల నుంచి 3 ఆత్మలు అన్నిలో కలిసినాయి. పరిపూర్ణంగా నడిచే అబ్బాయి కూడా అపవాది పట్టించే అబ్బాయిని లోకంలో పంపించేసింది. ఇప్పుడు అలా యవనస్తులు వాళ్ళే. ఎందుకు? మనం పరిపూర్ణతకు స్థిరపరచబడాలి. పరిపూర్ణత దేవునికి ముఖ్యంగా దేవునికి పరిపూర్ణతగా మనం నెరవేర్చబడినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. అట్లా చేసుకుంటూ ఓ నైటు ఎంత 12 అయింది, నేను కాడ ప్రార్థన కూడుకుంటే అక్కడికి పోయి చూసుకొని వచ్చేటప్పటికి పక్కనే మా అక్క కూతురు ఉండేది. 2 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మమ్మ దినాలకని వేరే ఊరికి వెళ్ళారు. అలా పెద్దమ్మ వెళ్ళి అవి వచ్చి మన ఇంటికాడ పండుకోరు. అది ఎండాకాలం సమయం. ఈ ఎండాకాల సమయం వాళ్ళు బాగా అంత వర్షం మంచం వేసుకుని పండుకున్నప్పటికీ మనం ఏమంటాము, పిల్లలు అక్క పిల్లలు కదా పండుకుంటే అంతే అని చెప్పేసి మేము వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుని నేను అనుకున్నాం. తెల్లారి గట్ల 5 గంటలకు లేచి వాళ్ళ ఇంట్లోకి పోయారు.
వాళ్ళ ఇంట్లో పోయి ఏం చేసారంటే పెద్ద ఆమె జ్వరం వచ్చిందంటే చిన్న ఊకింది సరిగింది మంచిగా చారు అన్నం చేసి పెట్టి అక్క విజయక్క నువ్వు మొహం కడుకోపో అని చెప్పింది. విజయక్క నువ్వు మొహం కడుకో అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? కట్టుకుంటాం అని చెప్పాలి. ఆమె ఏమంటలేదు, ఏమంటుందంటే విజయకోలే నేను లక్ష్మమ్మని మాట్లాడుతున్నట్టుంది. అలా విజయకోలే నేను లక్ష్మమ్మని మాట్లాడుతున్నట్టుంది. ఆ బుద్ధి శాఖ మామ విజయక అంటే లక్ష్మమ్మ అంటుంది, నువ్వు ఇంటికి రావా అంటుంది. ఆమెకు మాకెంత మధ్య నేనుగా ఆడు. సరే నేను వస్తున్నాను అని చెప్పేసి మొహం కడుక్కొని ఆ పాటల బుక్ తీసుకొని బైబిల్ తీసుకొని దేవుని ఇక్కడి నుంచి స్తుతించుకోవడం ఉంటుంది. దేవుని ఒక పాట ఎత్తుకొని నువ్వు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టముందుకి ఆమె ఏమంటుందంటే తెలుసా, నువ్వు రావద్దు, నేను చూస్తే నాకు మంట పుడుతుంది. హల్లెలూయా. నువ్వు రావద్దు, నేను చూస్తే నాకు మంట పుడుతుంది, కాబట్టి నువ్వు రాకు, నేను పోతాను అంటే దగ్గర పోయి అన్న. నేనంటే అంత భయం ఉన్నదని ఇంట్లోకి ఎందుకు వచ్చిన అంటే ఇంట్లో ఎవరు లేదు కాబట్టి ఇంట్లోకి వచ్చిన నేను. అంటే ఎవరి ఇంట్లో మనుషులు లేకున్నా ఆ ఇంట్లో జరగదు అను. ఆ ఇంట్లో మనుషులు లేరు, నేను వచ్చిన. మరి బుక్ నెలకు అంటే బుక్ నెలకు రాసింది. పోతామంటే పోతా అంటుంది. అప్పటికి పక్కనికి మా వదినాలు ఉండే, ఆమె ఏం చేసింది, పెద్ద పొరక పట్టుకొని వచ్చింది. అర్థంగా పొరక పట్టుకొని వచ్చి ఆమె జుట్టు పట్టుకుంది. ఆమె జుట్టు పట్టుకొని ఏమంటుంది, ఇంకా ఆంచలు వచ్చిన చెప్పండి ఇవేమంటుంది, నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను ఈ సంగతి, అంటే జుట్టు పట్టుకుంటాను ఈ సంగతి ఏదో నేను చూస్తాను. ఏమే హల్లెలూయా. అపవాది ఏం పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ ఒక పాట ఎత్తుకొని దేవుని మన మనసులో మనం స్తుతిస్తున్నప్పుడు అది స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను చూస్తే నాకు అటు మంట పుడుతుంది నా ఒళ్ళంతా, కాబట్టి నేను ఎదిగిపోతా, నేను ఉండను. 3 నెలలు అంటే 3 నెలలు రాసింది. పరిశుద్ధాత్మ కార్యంలో ఉండిగా ఆగిన కార్యం 10 నిమిషాలు లేచి మొహం కట్టుకుంది. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు నాకేమైనా అవన్నీ మంచిగా ఉన్నా కదా అంటుంది. హల్లెలూయా. అపవాది ఆమెను ఆవరించినప్పుడు ఏం చేస్తుందో ఆమెకు తెలియదు. అందుకోసనికి నిత్యము మన దేవునితో అంటగడ్డబడి, నిత్యము దేవునితో పరిశుద్ధాత్మతో మనం అంటగడ్డబడినప్పుడే ఈ కార్యాలు విలేజ్లో జరుగుతాయి. హల్లెలూయా. నీ సేవకురాలు ఉంటే నీ కార్యాలు జరుగుతాయంటే నీ సేవకురాలు ఒక టైంలో ఉండదు. ఒక టైంకి వచ్చిందంటే ఒక టైంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి. హల్లెలూయా. అది జరగాలంటే నువ్వేం చేయాలి? పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సాగిలపడాలి మనం. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతాయి. ఎప్పుడు పాస్టమ్మ గారు పోయి ప్రార్థన చేయాలి, ఎప్పుడు పోయి శాస్త్రమ్మ గారు పోయి ఒక రూపాన్ని దర్శించాలంటే ఒక టైంలో ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ పరిపూర్ణమై దేవుని సన్నిధిలో అడగాలి, నా ద్వారా కార్యాలు జరిగించాలి. మా దారి సమయంలో పరిపూర్ణత పొందాల ప్రభువాన్ని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతాయి. కింద 2వ వచనం చదువు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. నా దేవా, నా ప్రార్థనని నువ్వు ఆలకించుము, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. మనం ప్రార్థించేది ఎవరు మనుషుల వైపు చూసి ప్రార్థించాలా? మన ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆలోచన ఆలోచన ఏం లేదు కదా. దేవుని వైపు ఆకాశం వైపు మన కన్నులు ఎత్తినప్పుడే పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతాయి. ఆయన వైపు నువ్వు కన్నులు ఎత్తలేదనుకో, మనం ఆడటం 0 కాడుంటాం వచ్చి కింద. అది ఫస్ట్ ఆలోచించుకొని పరిశుద్ధాత్మతో సావాసం చేస్తే కార్యాలు జరుగుతాయి. అయితే ఇదే ఉదయాల్లో కూడా ఇంకొకటి ఏమందంటే, నైట్ 12 గంటలకు వర్షం పడుతుంది, 12 గంటలకు ఒక వ్యక్తి వచ్చి డోర్ కొడుతుంది. నేను అనుకుని ఈ రాత్రి ఓవర్ డోర్ పెట్టేదాన్ని, డోర్ తీస్తే బాబాయ్ అనేక నా గోళ్ళు జలమని ఏంటంటే, మీ మనవరాలకి విపరీతమైన కడుపులో పిలుస్తుంది, మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేయాలని ఆయిల్ తెచ్చిచ్చి, ఆ ఆయిల్ తెచ్చిస్తే ఆ ఆయిల్కి ప్రార్థన చేసి ఇచ్చిన నైట్ తీసుకుపోయి రుద్దుకున్నట, తెల్లారి 8 గంటల దాకా ఆమెకు లేవాలి, ఫ్రీ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయి సండే స్కూల్కి వచ్చిన అమ్మాయి సండే స్కూల్కి వస్తే ఆ ఆయన ఇంట్లో తోలి ఆ బుద్ధి ఎందుకు పోతామని అసలు కానీ దేవుడు అలా నా కుటుంబం మొత్తం ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఫస్ట్ నిందలు వస్తాయి, అవమానాలు కూడా కలుగుతాయి. కానీ ఆ అవమానాలు నిందలు అవి నా మీద కానీ మనం ఆశించినప్పుడే
దేవుడు నీ నీడలో నిలబడి కార్యాలు చేస్తాడు.